జెఫన్యా రాసినటువంటి గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనములో ఉన్న ఒక మాట నేను చదువుతాను, జాగ్రత్త వినండి. మీ దేవుడైన యెహోవా మీ మధ్యలో ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మలను రక్షించును, ఆయన బహు ఆనందముతో మీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి మీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. ఈ వాక్య భాగమును రాసిన వాడు జెఫన్యా ప్రవచన గ్రంథం. బైబిల్ గ్రంథములో అనేక మంది ప్రవక్తలు ఉన్నారు. అందరూ చూడండి, నా వైపు చూడండి ఒకసారి. అనేక మంది ప్రవక్తలు ఉన్నారు. ఇందులో పెద్ద ప్రవక్తలను కొందరికి పేరు ఉంది, చిన్న ప్రవక్తలను కొందరికి పేరు ఉంది. గొప్ప సేవకుడు అని కొందరికి పేరు ఉంది, చిన్న సేవకులను కొందరికి పేరు. ఎక్కువ సేవ చేసిన వారు, ఎక్కువ పరిచర్య చేసిన వారు, ఎక్కువ కాలము ఉన్నటువంటి వారు పెద్ద ప్రవక్తలని బైబిల్లో రాయబడ్డాయి. చిన్న ప్రవక్తలు ఏంటంటే కొద్ది కాలం. దీన్ని బట్టి ఎందుకు రాస్తున్నారంటే 2-3 అధ్యాయాలు చిన్న చిన్న గ్రంథాలు ఉన్నవారిని చిన్న ప్రవక్తలను పిలిచారు, కానీ చిన్న ప్రవక్త పెద్ద ప్రవక్త కాదు. ప్రవక్త ప్రవక్తనే, సేవకుడు సేవకుడే. కొందరికి సంఘాలే లేవు కానీ దేవుని సేవకులే. కొందరేమో సువార్త, ఇంటింటి సువార్త చేస్తారు. కొందరేమో ఇవాంజలిజం అంటారు, అనగా కేవలం వీధి సువార్త చేస్తారు. కొందరేమో గ్రామ సువార్త చేస్తారు, వారికి సంఘాలు ఉండవు కానీ సేవకులే. కనుక దేవుని చేత పిలువబడిన ప్రతి వారు కూడా సేవకులే. అంతే తప్ప సంఘాలు ఉన్నా సంఘము లేకపోయినా, పెద్ద సంఘమైనా చిన్న సంఘమైనా దేవుడు ఏర్పరచుకున్న సేవకులే అని గుర్తుపెట్టుకోవాలి. మీ దగ్గరికి మీకు ఎవరైనా ఒక సేవకుడు కనపడితే మీరు జాగ్రత్త వినండి, ప్రతి వారికి గౌరవించండి, ప్రతి వారికి విలువ ఇవ్వండి. కారణం ఏంటంటే అలాంటి సేవకులు చేపట్టి ఈనాటి కాలములో ఇంత సువార్త ప్రకటించబడుతుంది. కనుక ఎవరు కూడా నిర్లక్ష్యము చేయొద్దు. ఒకరినొకరు ఏం చేయాలి? మీరు గౌరవించడము ఒక మంచి అలవాటు. మీరు గౌరవిస్తే ఎదుటివారు కూడా నీ సేవకుని గౌరవిస్తారు. ఇది మంచి లక్షణము, మంచి అలవాటు. ఇది ఒక క్రైస్తవ జీవితంలో ఉండాల్సిన ఒక మంచి అలవాటుగా మీరు భావించాలని మనవి చేస్తున్నాను. ఈ వాక్య గ్రంథంలో ఒకసారి మీ బైబిల్స్ తెరిచి చూడండి. ఏదో మైక్ సౌండ్ వస్తుంది, కదిలిస్తున్నారు ఎవరు? స్విచ్ ఆఫ్ చేయండి అన్ని. రైట్, జాగ్రత్త గమనించండి. ఈ వాక్యములో ఒక పదము రిపీటెడ్గా ఉంటుంది. అందులో ఒక పదం. ఒకసారి అందరం కలిసి చదువు, మా వచనం చదువుదాం ఒకసారి అందరం. రెడీ, 1 2 3 స్టార్ట్. నీ దేవుడైన యెహోవా, గట్టిగా అందరూ చెప్పండి, నీ మధ్యలో ఉన్నాడు, రక్షించును, బహు ఆనందముతో ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందము సంతోషము చేత ఆయన హర్షించును. ఈ వచనములో ఒక పదము రిపీటెడ్గా ఉంది. ఆ రిపీటెడ్ అయిన పదం చెప్తారు ఏదన్నా? సంతోషము. ఇంకా ఆయన సంతోషించును అన్న పదం కనపడుతుంది అక్కడ. అందరు ఎప్పుడు ఒకసారి ఆయన మన యందు సంతోషం. మీరు నోరిపి చెప్పాలి అందరు. ఆయన మన యందు సంతోషించును. అందరు ఎప్పుడు ఒకసారి గట్టిగా ఆయన, గట్టిగా ఆయన మన యందు సంతోషించును, సంతోషించును. ఈ మాట 2 సార్లు ఆ వచనములో ఉంది. నీ యందు, మీ యందు ఆయన సంతోషించే దేవుడు అని ఉంది అక్కడ. ఈరోజు నా అంశ భాగం ఏమిటంటే, దేవుడు మన యందు సంతోషించాలని ఆశపడుతున్నాడు. అందరు ఎప్పుడు ఒకసారి మాట, దేవుడు మన యందు సంతోషించాలని ఆశపడుతున్నాడు. ఈరోజు ఒక ప్రశ్న మనం వేసుకుందాం. అదేమిటంటే, మీ యందు దేవుడు సంతోషపడుతున్నాడా? ఇక్కడ కూర్చున్న వారందరూ ఒకసారి మీ గుండెల మీద చేతేసుకొని చెప్పండి,
రియల్లీ గాడ్ ఈజ్ హ్యాపీ విత్ అస్. ఆయన నిజంగా నన్ను బట్టి, నా పనులను బట్టి, నా ప్రవర్తనను బట్టి, నా పరిశుద్ధతను బట్టి, నా యథార్థతను బట్టి, నా పరిశీలన బట్టి, నా నడవడిని బట్టి, నా ఆలోచన బట్టి, నా యొక్క జీవిత విధానాన్ని బట్టి నా దేవుడు సంతోషపడుచున్నాడు అని చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? ఎంతమంది అనుకుంటున్నారు నిజంగా నా దేవుడు నన్ను బట్టి సంతోషపడుతున్నాడని? ఈజ్ ఎనీవన్ నా ద్వారా దేవుడు సంతోషపడుతున్నాడని చెప్పగలుగుతారా? అబ్బా ఎంత సంతోషమో, ఒక్క చేతి కూడా లేలే. అంటే మీకు తెలుసు మీ దేవుడు మీ ద్వారా సంతోషపడతలేడని తెలుసా? అర్థమైందా? ఏమర్థమైంది? చోటుడు షోలో శంఖం ముదినట్టుంది నాకైతే. నేను అడిగిన ప్రశ్న ఏంది? దేవుడు మీ యందు సంతోషపడుచున్నాడు అన్న ధైర్యము నమ్మకం మీకు లేకపోతే ఇంకా ఉపయోగం ఏంటిది? బైబిల్లో రాస్తున్నప్పుడు అంటాడు, నీ యందు ఆయన సంతోషించాలని ఆశపడుతున్నాడట. అందరూ ఎప్పుడు ఒకసారి దేవుడు మన యందు ఏం కావాలనుకుంటున్నాడు? గట్టిగా నోరు చెప్పండి, గట్టిగా. దేవుడు మన యందు ఏం కావాలట? సంతోషించాలి. ఈరోజు ఒక ప్రశ్న వేసుకుందాం. నిజంగా దేవుడు నిన్ను బట్టి సంతోషపడుతున్నాడా? ఈజ్ హ్యాపీ విత్ యూ? నీ భర్త నిన్ను బట్టి సంతోషపడితే నేను ఎక్కువగా ప్రేమిస్తాడు కదా. నీ భార్య నిన్ను బట్టి సంతోషపడితే ఎక్కువగా ప్రేమిస్తాడు. మందిరంలో కనపడుతున్నారు అందరూ. నేను అంటున్న మాట ఏంటంటే, మందిరంలో కనబడుతున్న ప్రతి వారి జీవితాన్ని బట్టి నీ దేవుడు సంతోషపడుతున్నాడు అనడానికి యోగ్యత ఉన్నదా లేదని ఒకసారి రోజు మనం ప్రశ్న వేసుకోవాలి. నేను అంటాను, ఇఫ్ యూ ఇంప్రెస్ గాడ్, నువ్వు నిజంగా నీ దేవుని సంతోషపరచగలిగితే నేను అంటాను అంతకు మించిన ధన్యత మరొకటి లేనే లేదు అని గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా ఒకసారి హల్లెలూయా. ఇది నేను బైబిల్ గ్రంథంలో నుంచి ఒక 4-5 సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని సంతోషపరచాలంటే నీవేమీ చెయ్యాలి. పరిశుద్ధ లేఖన గ్రంథం ఒకసారి సమూయేలు రాసిన మొదటి గ్రంథము, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 15వ అధ్యాయ భాగము. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 15వ అధ్యాయ భాగము 17వ వచనం 22వ వచనం చదివిట. 22nd వర్స్. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట, రొట్టెల క్రొవ్వును అర్పించుట కంటేను మాట వినుట శ్రేష్టము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమూయేలు రాసిన గ్రంథములో ఒక జాగ్రత్తగా చూస్తే 21వ అధ్యాయములో చూస్తే చాలామంది దేవునికి బలులు అర్పించడానికి గొర్రెలను పొట్టేళ్లను తీసుకొని వచ్చారట. అందరూ నా వైపు చూస్తారు. ఏం తీసుకొచ్చారట? బలులు అర్పించడానికి, బలి అర్పణకు గొర్రెలను పొట్టేళ్లను వీటిని తీసుకొని వచ్చారట. ఈ వర్తమానం ఎవరికి ఇచ్చారంటే సమూయేలుకి ఇచ్చారు. అయ్యా, ఇదిగో బలులు అర్పించడానికి మన జనులు చాలామంది ఏం చేశారు, ఇప్పుడు గొర్రెలను పొట్టేళ్లను ప్రాణులను తీసుకొచ్చారు, బలులు అర్పిద్దాం రండి అని సమూయేలుకి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని కింద రాసినప్పుడు ఇంకో మాట ఏముందంటే, జనులు మళ్ళీ మామూలుగా రాలే, శపితమైన వాటిని అని ఉంది. అక్కడ ఉందా? ఏం తీసుకొచ్చారట? శపితమైన వాటిని ఉంది. అంటే శపితము అంటే అర్థం ఏంటంటే లోపము గల వాటిని అని ఉంది అక్కడ. జాగ్రత్త. దేవునికి ఎప్పుడు ఇచ్చినా కానీ లోపము లేనివి అర్పించాలి, లోపము లేనివే ఇవ్వాలి, లోపము లేనివే మనము సమర్పణగా మార్చాలి, లోపము లేనిదే దేవునికి అంగీకారముగా ఉంటుంది.
కనుక ఈ అర్పణ అర్పించడానికి ఆనాటి కాలంలో ప్రజలందరూ కూడా పశువులను, గొర్రెలను, మేకలను తీసుకొని వచ్చారట. ఈ సమాచారము ఎవరికి ఇచ్చారంటే సమూయేలుకి ఇచ్చారు. అయ్యా, ఇదిగో గొర్రెలను, పొట్టెళ్లను, పశువులను, ప్రాణులను బలి అర్పించడానికి తెచ్చారు అనే సమూయేలుతో అంటే సమూయేలు ఒక మంచి మాట అంటున్నాడు అక్కడ. నా వైపు చూడండి. సమూయేలు ఒక మంచి మాట అంటున్నాడు. ఏమంటున్నాడు ఒకసారి ఏమైనా అంటాడు. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు అనుంది అక్కడ. ఏందట? తాను సెలవిచ్చిన ఆజ్ఞలను గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు అంటే అర్థం ఏంటిది? దేవునికి కావలసింది మొదట నీ అర్పణ కాదు, దేవునికి కావలసింది మొదట నీ కానుకలు కాదు, దేవునికి కావాల్సింది నెలకొకసారి ఒక బియ్యం బస్తా తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వడం ముఖ్యం కాదు. దేవునికి నువ్వు సమర్పణ అర్పించడము కంటే, ఈ అర్పణల కంటే దేవుడు ఎందులో సంతోషపడతాడని రాస్తున్నాడు అంటే దేవుని ఆజ్ఞల ప్రకారముగా నువ్వు జీవించడమే దేవునికి మొదట సంతోషకరమైన వార్త. ఆమేన్. హల్లెలూయా. చేతుల పైకెత్తు ఒకసారి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. మీ ఇంట్లో మీ పిల్లలు, అందరి ఇళ్ళలో పిల్లలు ఉన్నారుగా, యవన బిడ్డలు ఉన్నారు అనుకుందాం. యవన బిడ్డలు ఈ నెల దాదాపుగా 20,000 30,000 సంపాదించారు. అమ్మ అన్న కానీ నాన్న అన్న కానీ మర్యాద లేదు, లెక్కలేని తనం ఉంది అనుకుందాం. అసలు పిలిస్తే పలకరు, లేకపోతే మర్యాద ఇవ్వరు, లెక్కలేని తనం ఎక్కువ ఉంది. కానీ ఏదో బాధ్యతగా ఇష్టం లేకపోయినా ఈ 20,000 30,000 తీసుకొచ్చి వాళ్ళ మమ్మీ చేతిలోనూ వారి డాడీ చేతిలో పెట్టి పడు, ఊకే రోజు అడుగుతావుగా, తీసుకొని డబ్బులు నీవు అని అంటే ఆ డబ్బులు తీసుకున్న తర్వాత ఆ తల్లి కానీ ఆ తండ్రి కానీ సంతోషపడతాడా? ఆ భాష అర్థమవుతుందా? వాళ్ళు చెప్పరే చోటు షోలో శంఖం ముదినట్టుంది. మళ్ళీ నేను ప్రశ్నకు ప్రత్యుత్తరం ఇవ్వడమే సంస్కారం కదా, అర్థమయ్యే భాషలో చెప్తున్నాగా. ఎప్పుడు ఒకసారి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు గట్టిగా ఒకసారి హల్లెలూయా. ఈ డబ్బులు తీసుకొని ఒక తల్లికి కానీ తండ్రికి కానీ ఇస్తే తండ్రి చాలా సంతోషం బిడ్డ, నీ చావు నువ్వు చావు, డబ్బులు అయితే ఇచ్చినామంటారా? ఏమంటారు? రే, ఈ డబ్బుల కంటే ముఖ్యము నువ్వు సమాధానంగా ఉండడం ముఖ్యమురా అంటారు. నువ్వు మంచిగా మాట్లాడడం ముఖ్యమురా, నా మాట వింటే అంతకు మించిన సంతోషము లేదురా కొడుక అని తల్లి కానీ తండ్రి కానీ అంటారు. అంతేగా? అలాగే దేవుడు అంటాడు, బలులు అర్పించడం ముఖ్యం కాదు, కానుకలు అర్పించడం పెద్ద విశేషం కాదు. చేతనైనంత మనం సమర్పణ చేస్తాం. ఈరోజు మందిరానికి వెళ్ళాలి కదా, ఈరోజు కానుక ఇవ్వాలి కదా, ఈ నెల దశంభాగం ఇవ్వాలి కదా, ఈ దశంభాగాలు ఇస్తే అయిపోయింది అని అనుకుంటే అది ముఖ్యము కానే కాదు. దేవుడు కోరుకున్న ప్రాముఖ్యమైన అర్పణ ఏంటంటే నీ అర్పణలు ఇయ్యొద్దు అని కాదు, అర్పణల కంటే ఇంకా సంతోషమైన వారిని వర్తమానం ఉంది. ఆ వర్తమానం ఏంటంటే నీవు నా ఆజ్ఞలను గైకొనడమే నాకు సంతోషం అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చేతుల పైకి దేవుడు ఒకసారి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒక చిన్న ప్రశ్న వేస్తున్నాను. నిజంగా దేవుని మాటలు మనము గైకొంటున్నామా? ఇక్కడ బాగానే ఉంటాం, ఇక్కడ హల్లెలూయా స్తోత్రాలు బాగానే ఉంటాయి, ప్రార్థన బాగానే ఉంటుంది, భక్తి బాగానే ఉంటుంది. ఒక్కసారి మందిరము దాటిన తర్వాత నీ భక్తి జీవితము, నీ నడవడిని బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ ఆలోచన విధానాన్ని బట్టి, నీ దృష్టిని బట్టి, నీ చూపులను బట్టి, నీ ఫలలను బట్టి నీ దేవుడు ఏం కావాలా? సంతోషపడాలి. అలా సంతోషపడితేనే నేనంటాను నీ దేవుడు నీ యందు ఆనందించే దేవుడు ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు గట్టిగా ఒకసారి హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు నీ అర్పణలు కూడా దేవునికి సంతోషాన్ని ఇవ్వలేవు.
అంతకు మించిన సంతోషం ఏంటంటే దేవుని మాటకు లోబడ్డమే దేవునికి సంతోషం. ఆదికాండ గ్రంథము 4వ అధ్యాయ భాగములో ఒక అర్పణ కలిగిన ఒక ఇద్దరు యవన బిడ్డలు మనం చూస్తాం. చాలాసార్లు చదివిన వాక్య భాగమే. అందులో రాసిన ఒక మాట అంటాడు, చక్కని మాట. ఆదికాండము 4వ అధ్యాయ భాగములో 3-4 వచనాలు రాసినప్పుడు అంటాడు, హేబేలు అర్పణను ఆయన ఏం చేశారట? లక్ష్య పెట్టాను. అందరూ ఎప్పుడు ఒకసారి మాట, హేబేలు అర్పణను ఆయన, గట్టిగా, అర్పణను ఆయన లక్ష్య పెట్టాను. దేవుడు అర్పణ లక్ష్య పెట్టడానికి అర్పణ చూశాడా, లేకపోతే మనిషి యొక్క అర్పణ విధానము చూశాడా? అందరూ ఇప్పుడు నా వైపు ఒకసారి. ఇక్కడ ఇద్దరు అర్పణలు అర్పించారు కదా. ఒక అర్పణ ఎవరు అర్పించారంటే కయ్యూను అర్పించాడు, రెండవది అర్పణ హేబేలు అర్పించాడు. కయ్యూని అర్పణలో పొలములో కొంత భాగము తెచ్చి ఇచ్చాడు. అవునా? కొంత భాగం అంటే అది సామాన్యమైన ముచ్చట కాదు అది. అవునా? నిజంగా దశమ భాగం చెల్లించడం అంటే కూడా అంత ఈజీ కాదు అది. అవునా? అది కూడా చాలా సమర్పణతో కూడిన పని. అది అంత ఈజీ కాదు అది. అది చేయాలంటే నిజంగా చెప్తున్నా, నిజంగా భక్తి అని ఉండాలి, రెండవది ధైర్యం ఉండాలి, రెండూ ఉండాలి, మూడవది దేవుని మీద ప్రేమ ఉండాలి. అవునా? హలో, అర్థమవుతుందా? దశమ భాగము అనగానే అది చెల్లించడం అంటే కూడా అంత ఈజీ కాదు, అనుకున్నంత ఈజీ కాదు అది. నాకు ఈ నెల 1,00,000 రూపాయలు వచ్చాయనుకోండి, 1,00,000 రూపాయలకి వెళ్ళి 10,000 తీయడం అంటే అంత ఈజా? హలో, ఈజా? ఈజా కాదు, కాదు. దానికి మొదట ఏముండాలా? ధైర్యం కావాలి, రెండవది సమర్పణ విధానం కావాలి, మూడవది దేవుని పైన ప్రేమ కూడా ఉండాలి. అవునా? ఈ ప్రేమ ఉంటే, ధైర్యం ఉంటే అప్పుడు సమర్పణ వస్తుంది, లేకపోతే అంత ఈజీ కాదు అది. నాకు 10,000 వచ్చినప్పుడు 1,000 రూపాయలు ఈజీ ఉంటుంది నాకు, కానీ ఎక్కువ వచ్చినప్పుడు చేయడం అంత ఈజీ కాదు అది. అది నాకు అనుభవంగా చెప్తున్నా, అనుభవించి చెప్పాను. తర్వాత నా బ్రతుకును మార్చుకున్నాను. ఒక సేవకుని కొడుకుగా, ఒక పాస్టర్గా నేను కూడా అనేక అనుభవాలు చూశాను. పర్వాలేదులే అనుకుంటూ చాలాసార్లు నేను దిగజారిపోయిన పరిస్థితులు కూడా నాకు తెలుసు. కానీ దేవుని దగ్గర ఎంతైతే నమ్మకంగా ఉండడం ప్రారంభించామో దేవుడు అంచెలంచెలుగా దేవుడు ఇంకా ఉన్నత స్థితికి నడిపిస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా ఒకసారి హల్లెలూయా. స్వరమెత్తుతో ఒకసారి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి నమ్మకం ఇవ్వడంలో దేవుడు నన్ను మార్చిన స్థితి ఏంటంటే, నా చేతు ఎప్పుడు ఇచ్చు చేతుగానే దేవుడు మార్చాడు. సంతోషం కదా? దేవుడు నా చేతి ఎలా మార్చాడు? ఇచ్చే చేతుగా మార్చాడు. నేను మొదటిదినము ఒక దగ్గర మాట్లాడుతూ ఉంటే చాలామంది దగ్గర నా డబ్బు ఆగిపోయింది, ప్రార్థన చేయండి, రావాల్సినవండి అంటే, ఒకసారి ఒక సహోదరుడు అంటున్నాడు, అసలు నువ్వు ఇయ్యంది ఎవరికన్నా అంటున్నారు. అసలు నువ్వు ఇయ్యంది ఎవరికన్నా అంటున్నాడు. అంటే అర్థమైందంటే అందరికీ ఏదో రీతిగా హెల్ప్ చేశారు, కానీ నాకు మళ్ళీ తిరిగి రావట్లేదు. అదే ప్రాబ్లం నాకు. ప్రార్థన చేయండి మీరు కూడా, రైట్? కారణం ఏంటంటే కొన్ని పరిస్థితుల్లో ఇబ్బందులు కూడా ఉన్నాయి, కానీ ఎవరు ఇబ్బంది పెట్టడం లేదు, కానీ నేను ఇబ్బంది పడుతున్నా. దేవుడు ప్రతిదీ సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్, హల్లెలూయా. అలాగని చెప్పేసి ఇబ్బందిలో ఉంటున్నాను, సమస్యలు ఉన్నాను చెప్పేసి దేవుని దగ్గర ఎప్పుడు దిగజారిన స్థితి దేవుడు నేను ఎప్పుడు చేయలే. దేవుడు ఇంకా ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆదికాండ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకడు కయ్యూను, రెండో వాడు హేబేలు. ఇద్దరు అర్పణలు తెచ్చారు. ఒకడు అర్పణ ఎలా అర్పణ తెచ్చారంటే తన పొలములో కొంత భాగాన్ని తెచ్చాడు. రెండో వాడు తన మందలో నుంచి తొలచూలు పుట్టిన క్రొవ్విన వాటిని మొదట తీసుకొచ్చి దేవునికి అర్పించడం మొదలుపెట్టాడు. ఈ రెండింటిలో వ్యత్యాసం ఏముందంటే, కొంత అనుంది కానీ దానిలో శ్రేష్టత లేదు. కొంత అనుంది కానీ అది ఎప్పుడు ఇచ్చాడని లేదు, కానీ కొంత అనుంది అక్కడ.
నేను అంటున్న మాట ఏంటంటే, నువ్వు ఇచ్చేదాల్లో కూడా స్పెసిఫిక్ అనబడాలి. నువ్వు ఇచ్చేదాల్లో కూడా నాకు మిగిలితే ఇస్తా, అది కూడా దశమ భాగమే కదా. మిగిలితే ఇచ్చేది దశమ భాగమే, అది కూడా దశమ భాగమే. కానీ ప్రాముఖ్యముగా, ప్రాముఖ్యముగా, ప్రధానముగా మొదట తీసేది శ్రేష్టత. అవునా? ఎప్పుడైనా ఇచ్చేది దశమ భాగమే, ఎప్పుడైనా ఇచ్చేది కానుక. మిగిలితే ఇచ్చేది కానుక అంటారు, కానీ మిగిలితే ఇచ్చేది శ్రేష్టమైన భాగం అన్నారు. మొదట దేవునికి ఇవ్వాలి, మొదట సమయం దేవునికి ఇవ్వాలి, మొదటి కాలము దేవునికి అప్పగించుకోవాలి. అనగా నువ్వు లేచిన వెంటనే మొదట ప్రార్థన. అవునా? నీ సంపాదనలో మొదట దేవునికి ఇవ్వాలి, నీ ప్రయాసములో, ఆరాధనలో మొదట నీవు ఉండాలి, పాటలు మొదట పాడాలి అని, వాక్యము మొదట చదవాలని, సేవ మొదట చేయాలి అనే ఆలోచనతో నువ్వు ఉంటే నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు, దుఃఖపడతాడా? సంతోషిస్తాడు. ఇప్పుడు చెప్పండి, మీ దేవుడు నీ ద్వారా సంతోషంగా ఉన్నాడు, దుఃఖంగా ఉన్నాడా? పాస్టర్ గారు ఇటువంటి ప్రశ్నలు వేయకండి అంటారా? రైట్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే, నీవు అర్పణలు అర్పించుటను బట్టి దేవుడు సంతోషించువాడు కాదు. నేను ఒక మందిరాన్ని కట్టించా సరిపోయింది అనుకునేవు, అది కాదు. నీ సమర్పణ, నీ అర్పణలు, నీ దశమ భాగములు, నీ కృతజ్ఞతలు, ఇవి ఏవి దేవుడు సంతోషపెట్టవు. కానీ దేవుని సంతోషపెట్టే మొదటిది ఏదంటే, మొదట స్థానము, మొదట ప్రయారిటీ, మొదట విలువ, మొదట ఘనత, మొదటి సమయము నువ్వు దేవునికి అప్పగించడమే దేవునికి మహా సంతోషాన్ని కలుగచేస్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సమూయేలు అంటాడు, ఏమిటనగా మీరు అర్పణలు తీసుకొచ్చారు, మీ గొర్రెలను, మేకలను, పశువులను బలి అర్పిస్తే నేను సంతోషిస్తానని మీరు అనుకుంటున్నారేమో. నీ దేవుడు సంతోషము ఎందులోనంటే, మీరు మాట వినుటను బట్టి ఆయన సంతోషిస్తాడు. మాటకు లోబడ్డాన్ని బట్టి సంతోషిస్తాడు, మాటకు విధేయత చూపించడాన్ని బట్టి ఆయన సంతోషిస్తుంటాడని జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు నేను చెప్తున్న ఒకే ఒక మాట ఏంటంటే, నీ దేవుడు నిన్ను బట్టి సంతోషపడాలి అంటే మొదట ఆయన మాట వినాలి, ఆయన మాట ప్రకారంగా బ్రతకాలి, ఆయన మాట ప్రకారంగా జీవించాలి. ఒక ఇంట్లో ఉన్న నీ భర్తను సంతోష పెట్టాలనుకుంటావే, నీ పిల్లల్ని సంతోష పెట్టాలనుకుంటావే, ఒక అధికారిని ఎక్కడో జాబ్ చేస్తావో వారిని సంతోష పెట్టడానికి ఎంత ప్రయత్నం చేస్తావో, నీ దేవుడిని సృష్టించిన నీ దేవుణ్ణి సంతోషపరచడానికి నువ్వెంత ప్రయత్నం చేస్తున్నావు? కనుక గమనించండి, కానుకలు సేవకుని, పాస్టర్ని సంతోష పెడతాయేమో, కానీ దేవుని సంతోష పరచవు. దానికంటే ముఖ్యము నీ దేవుని మాటకు లోబడాలి, దేవుని మాటకు విధేయత చూపించాలి. అప్పుడే నీ దేవుడు సంతోషించేవాడై ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేతులు పైకి దీపాలు ఒకసారి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక తీద్దాం ఒకసారి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయ భాగము 10వ వచనం చదువుడా. ఇప్పుడు నేను మనుషులను దయను సంపాదించుకుని గోరుచున్నానా, దేవుని దయను సంపాదించుకుని గోరుచున్నానా, మనుషులను సంతోషపెట్ట గోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాను. ఆమెన్. హల్లెలూయా. చేతులు పైకెత్తులు ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఈ మాటలో నాకు చాలా నచ్చిన పదం చెప్తా, మీకు వీలైతే అది అండర్లైన్ చేసుకోండి. ఆ మాట చూడ ఒకసారి 10వ వచనములో ఆఖరి భాగం, నేను ఇప్పటికీ, అందరు ఎప్పటి మాట, నేను ఇప్పటికీ మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాను. ఇప్పటికీ అంటే అర్థం ఏంటిది? ఇప్పటికీ అంటే అర్థం ఏంటిది? జూన్ 13వ తారీఖు
ఇప్పటికీ నేను అర్థమైందంటే ఈ మాట రాసిన వాడు పౌలు రాశాడు. ఎవరు రాశారు? పౌలు రాశాడు. పౌలు ఒకప్పుడు మంచి హోదాలో ఉన్నాడుగా, అధికారంలో ఉన్నాడు కదా. స్టెఫెన్ను చంపడానికి చచ్చాడో లేదో చూసి వర్తమానం ఇవ్వడానికి అక్కడే నిలబడి ఒక నిర్ధారణ చేసుకుని వర్తమానం ఇచ్చాడు అధికారులకు. ఎందుకంటే అధికారులను ఏం చేయాలి? ఇప్పుడు సంతోషపరిచారు. అవునా? ఒకప్పుడు మనుషులను సంతోషపరిచాడు, ఒకప్పుడు మనుషుల్ని ఆనందపెట్టాడు. కానీ ఎప్పుడైతే మారు మనసు పొందాడో, బాప్తిస్మం పొందాడో, సువార్తలో అడుగు వేశాడో, దేవుని కొరకు జీవించడం మొదలుపెట్టాడో, అప్పుడు అంటాడు, ఇప్పటికీ నేను క్రీస్తును సంతోష పెట్టకపోతే క్రీస్తు దాసుడను. రక్షణ పొందాం మనం. అవునా? బాప్తిస్మము తీసుకున్నాం కదా, దేవుని ఎరిగాము కదా, దేవుడు అంటే ఎవరో నీకు తెలుసు కదా, దేవుని యందు నమ్మకంగా ఎదుగుతున్నాం కదా, వాక్యం తెలుసు కదా, వాక్యానుసారంగా బ్రతకాలని తెలుసు కదా. ఇవన్నీ తెలిసిన నీవు ఎప్పుడైనా ఇంకా మనుషులను సంతోష పెట్టాలి అనుకుంటూ బ్రతుకుతున్నావంటే నీవు క్రీస్తు దాసుడవు కావు. అవునా కదా? నువ్వు దేవుని సంతోషపెట్టడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నం ఏంటిది? నువ్వు దేవుని సంతోషపెట్టడానికి నువ్వు దేవుని కొరకు చేస్తున్న కార్యాలు ఏమిటి? కనీసం సంఘములో ఒక ప్రార్థన చేస్తున్నావా? సంఘములో పాటలు పాడడానికి నువ్వు అడుగులు ముందేస్తున్నావా? కనీసం సంఘములో వాయిద్యాలు వాయించడానికి సమయంలో ఉంటున్నామా? సంఘములో దేవుని కొరకు పరిచర్య చేయడానికి, అన్ని సిద్ధపాటు చేయడానికి, ఏర్పాటు చేయడానికి, పరిచర్య చేయడానికి, శుభ్రపరచడానికి, సంఘం అయిపోయిన తర్వాత అన్ని మరలా శుభ్రపరచడానికి ఏ పనిలోనైనా బాధ్యతగా ఉన్నామా? ఏ పని లేదు. ఒకటే ఉంది, ఏంటంటే వచ్చామా వెళ్ళామా అంతే. నేను అంటాను, ఎక్కడ నిన్ను బట్టి దేవుడు సంతోషపడుతున్నాడు? నీ మందిరంలోనే కాదు, నీ ఇంట్లో ఎలా ఉన్నావు? కనీసం వారంలో ఒకసారైనా బైబిల్ తెరిచి చదువుతున్నామా? ఏమనంటే ఒకటే మాట అంటారు, ఎక్కడండి పనిలో బిజీ అయిపోయానంటారు కదా. అవునా కదా? అంటామా? ఒకవేళ రోగం వస్తే మాత్రము ప్రార్థన ప్రార్థన ప్రార్థన, ప్రార్థన లేకుండా ఉండనే. అప్పుడేమో దేవుడు కావాలి కదా. రోజు దేవుడు అవసరంలే, రోజు ప్రార్థన అవసరంలే, రోజు బైబిల్ అవసరంలే. నీ దేవుని సంతోషపరచడానికి మొదటి సమయము దేవునికి ఇవ్వడం అలవాటు చేసుకో. రేయి మొదటి జామున లేచి ఏం చేయాలట? నీ పసి పిల్లల కొరకు ఏం చేయాలా? ప్రార్థన చేయాల. రేయి మొదటి జామున. ఎప్పుడట? చెప్పడం ఎప్పుడట? మొదటి జామున ఉదయకాలము లేచి ప్రార్థించడము ఎంతమందికి అలవాటు ఉంది? అవునా? మీరు లేయాలనుకున్న టైం కంటే 1 గంట అరగంట ముందు లేయండి, ప్రార్థన చేయండి. ఒక చక్కటి కృప కదా. ఉదయకాలము ప్రార్థన ఎంతో శ్రేష్టమైన ప్రార్థన. మీరు ఎప్పుడన్నా టెంపుల్స్లలో ఒక స్వరం వినబడుతుంది, లేకపోతే టీవీలలో ఒక స్వరం వినబడుతుంది. ఆ పాట పాత పాటలలో ఉంటుంది, చాలాసార్లు వింటాను. శ్రీ ఉషోదయ కిరణాలు అని పాట వస్తుంది. మీరు ఎప్పుడు విన్నారో లేదు? టీవీలో ఉన్నారా? విన్నారా? ఉషోదయ కిరణాలు అని. ఉషోదయ కిరణాలు అంటే ఉదయము లేచిన సూర్యుని కిరణాలు అంటారు, తెలుసా? ఆ కిరణాలు చాలా శ్రేష్టమట, మనిషి ఆరోగ్యానికి కూడా మంచిదట. అలాగనే నీ ఉదయపు నీతి సూర్యుడైన ఆ దేవుని ఉషోదయ కిరణాలు నీ మీద పడాలంటే ఉదయం లేచి ప్రార్థన చేయాలి. అది సంగతి. అవునా? ఆ ఉదయపు ఆశీర్వాదాలు వేకువజామున లేచి ప్రార్థన చేయాలి. చాలామందికి ఇప్పుడున్న కాలంలో నేను గ్యారెంటీ చెప్తున్నాను, చాలామందికి నిద్ర సరిపోవట్లే. తెలుసు, ఇది నేను ఫ్యాక్ట్ చెప్తున్నాను. నిద్ర సరిపోవట్లే. కారణం ఏదో తెలుసా? పక్కన సాతానుడు ఉంటాడు. పక్కన ఒక సాతానుడు ఉంటాడు. ఆడు చిన్నగా ఉంటాడు. ఆడు ఎంత ఉంటాడు? చిన్నగా ఉంటాడు. ఆడెప్పుడు నా పక్కనే ఉంటాడు. ఎక్కడుంటాడు?
పక్కనే ఉంటాడు. ఆ నిద్రపోనీయాడు. ఏమోనియాడు? నిద్రపోనీయాడు. అవునా? కనుక చాలామంది నిద్రపోరు. ఎప్పటిదాకా 12, 1 గంట, 2 గంటల దాకా నిద్ర పండుకుంటారు. మోగుతూనే ఉంటుంది, కడుతూనే ఉంటుంది, నడుస్తూనే ఉంటుంది. అవునా? పాపం కాసేపు ఆ పక్కన మొబైల్ పండబెట్టండి, మీరు పడుకుంటారు. అర్థమైందా? నేను కూడా రాత్రి 11, 12 దాదాపు 1 గంట దాకా కూడా ఏదో చేస్తూనే ఉంటా. రాత్రి మీకు ఏదైనా స్టేటస్ పెట్టాలంటే, వాక్యం పెట్టాలంటే, యూట్యూబ్లో ఏదో పెట్టాలంటే నేను అన్నీ సిద్ధపరచుకోసారికి రాత్రి ఒక్కోసారి 1 గంట, 2 గంటలు కూడా అవుతాయి. అయినా మళ్ళీ 5:30కే లేస్తా. నేను నమ్ముతారో నమ్మరు, ఒక్కో రోజు నాకు రాత్రి 2 గంటలు నిద్ర ఉంటుంది. 2 hours, 3 hours, లాస్ట్ 4 hours. వేకువ లేచి మించి ఎక్కువ నిద్ర ప్రార్థించడము గొప్ప ఆశీర్వాదకరం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వేకువ లేచి ప్రార్థించే ఒక అనుభవం కలిగినటువంటి యోబును చూసి దేవుడు సంతోషపడి అంటాడు, భూమి మీద ఇతని వంటి వాడు మరొకడు లేడు అని సాక్ష్యం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరలా ఈ వచనాన్ని వచ్చే వారము ధ్యానము చేస్తాం. ఈ దినం ఒకే ఒక విషయం చెబుతున్నాను. నీవు చేయాల్సిన పని, దేవుడు సంతోషపడాలంటే చేయాల్సిన మొదటి పని ఏంటంటే, బలులు అర్పించుట కంటే, అర్పణలు అర్పించుట కంటే మాట వినుట ఏందట? దేవునికి మహా సంతోషకరమైన విషయము గనక దేవుని మాటకు లోబడుదాం, దేవుని సంతోషపరచుదాం. దైవ కృప మనందరికి తోడై నడిపించును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.